2025 సంవత్సరాల క్రితము ఆయన దేవుడై ఉండి నరావతారిగా మానవ రూపమును ధరించి మనుషులందరికీ ఒక గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుని యొక్క రక్షణ అనేది అందరికీ అవసరమైనది కాబట్టి మనుషులందరినీ రక్షించాలని ఒక గొప్ప ఆలోచనతోనే మానవులందరి రక్షణ కొరకు, మనుషులందరికీ ఆ రక్షణ భాగ్యం ప్రసాదించడం కొరకు ఈ సమస్త సృష్టిని కలగజేసిన దేవుడు, సమస్తాన్ని నిర్మించినటువంటి నిర్మాణకుడు, సమస్తమును ఆయన మూలమును కలిగింది, ఆయన లేకుండా ఏది కలగలేదు. కాబట్టి అన్నిటిని కలగజేసిన ఆధారభూతుడు, ఆది సంభూతుడు, మానవ జాతిని అంతటిని రక్షించడం కొరకై ఈ భూమి మీద ఉన్న మనుషులందరి యొక్క పాపాలను విమోచించడం కొరకు, మనుషులందరూ కూడా భూమి మీద జన్మించిన ప్రతి మనిషి పాపములతో, అదే రీతిగా అపరాధములతో నశించిపోతున్నారు. ఏ భేదము లేకుండా మనుషులందరూ కూడా జాతి, కుల, భాష భేదం లేకుండా మనుషులందరూ పాపులు. ఎందుకనగా మానవుని హృదయం అనేక రకాలైనటువంటి చెడుతనముతో, భయంకరమైన హత్యలు, అసూయ, పగ, ద్వేషము, కక్షలు, ఎన్నో రకాలైనటువంటి ఈ దురలవాట్ల చేత మనిషి హృదయం నిండిపోయింది. కాబట్టి మనిషిని రక్షించడం కొరకు మనిషి గుడ్డివాడు మరొక గుడ్డివానికి ఎలాగైతే దారి చూపలేడో అలాగనే మనుషులు తను తాను రక్షించుకోలేరు. కాబట్టి మనుషులకు ఆ యొక్క విడిపించే, రక్షించగలిగినటువంటి శక్తి కానీ సామర్థ్యం కానీ మనుషులకు లేదు. కాబట్టి పాపం ఎరగనివాడు, పాపం లేనివాడు, పాపమును లేనిటువంటి పవిత్రుడైనటువంటి ఆ దేవుడే 2025 సంవత్సరముల క్రితము యేసు అనేటువంటి పేరున ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. కాబట్టి ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన యందు ఏ విధమైనటువంటి చెడుతనము లేదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఒక పాపుని పరిశుద్ధుడిగా మార్చాలంటే పరిశుద్ధుడికి మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఆయన పురుషుని యొక్క ప్రమేయం లేకోకుండా ఆయన మరియా అనబడినటువంటి స్త్రీ కన్యక గర్భమున ఆయన జన్మించి పాపం లేనిటువంటి పవిత్రుడుగా, పరిశుద్ధుడుగా ఈ లోకంలో అడుగుపెట్టి మానవులందరి పాపముల కొరకు ఆయన ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది, భయపడుకొని నేడు మీ కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మీకు వినిపిస్తున్న ఈ పాటలు, ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభు వారు మానవులందరికీ రక్షణ ప్రసాదించడానికి వచ్చాడని ఈ యొక్క శుభ వర్తమానం లేక ఈ శుభవార్తను నేడు నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చేటువంటి ఆ ఉచితమైన, మనం ఏమీ వెల చెల్లించవలసిన పని లేదు, మనం ఏమీ ఖర్చు పెట్టవలసిన పని లేదు. కాబట్టి ఆయనను హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొని నీ యొక్క నువ్వు అంగీకరించగలిగితే అయితే నీకు రక్షణ కలుగుతుందని ఈ శుభకరమైనటువంటి వర్తమానం, ఈ శుభవచనాలు మేము మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ఇచ్చేటువంటి రక్షణ అందరూ పొందుకోవాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క శుభవర్తమానం మేము మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి నేడే మీకు అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. కాబట్టి యేసుక్రీస్తు ఇచ్చేటువంటి రక్షణ పొందుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఆయన ద్వారా నెమ్మది, శాంతి, సమాధానము, ఆరోగ్యము, ఆనందము, అదే రీతిగా సమృద్ధి అనేటువంటి దీవెనలు ఆయన ద్వారా కలుగుతాయి. కాబట్టి యేసుక్రీస్తు ఇచ్చేటువంటి ఆ ఉచితమైనటువంటి మేలులు, ఉపకారాలు అందరికీ ఆయన ఉచితంగా ఇస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా పొందుకోవాలనే ఉద్దేశంతోనే ఈ మాటలు మేము ప్రకటిస్తున్నాం. దేవుడి కొద్ది మాట దీవించిన గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం.